యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. దొంగ మొహంది డబ్బులు ఎక్కడ పెట్టిందో ఏంటో. సిస్టర్, నా రూమ్ లో ఏం చేస్తున్నావు సిస్టర్? అంటే దేనికోసమైనా వెతుకుతున్నావా? ఏం వెతుకుతున్నావు సిస్టర్? ఐ లాషెస్ వెతుకుతున్నారా? లిప్స్టిక్ వెతుకుతున్నారా? పౌడర్ డబ్బా వెతుకుతున్నారా? లేక కుంకుమ భరణి వెతుకుతున్నారా? మొగుడు పోయిందానివి, నీ రూమ్ లో అవెందుకుంటాయి కదా? మరి దేనికోసం వెతుకుతున్నారు సిస్టర్? ముసుగులో గుద్దులాటలొద్దు సుమంగళి. నేనేం చేశానో నీకు తెలుసు, నువ్వేం చేశావో నాకు తెలుసు. ఇప్పటికైనా ఓపెన్ అవుదాం. దేని గురించి అంటున్నారు సిస్టర్? ఆ డబ్బు గురించి. ఏ డబ్బు సిస్టర్? అదే నువ్వు నా దగ్గర కొట్టేసిన డబ్బు. నీ డబ్బు నీ ఇంట్లో ఉంటుంది కానీ మా ఇంట్లో ఎందుకు ఉంటుంది సిస్టర్? అది నా డబ్బు కాదు, అఖిల్ భాస్కర్ల డబ్బు. ఓ, ఆ డబ్బా? అంటే ఆ డబ్బు మీరు కొట్టేశారా సిస్టర్? అవును, నేనే కొట్టేశాను. నా దగ్గర నుంచి నువ్వు కొట్టేశావు. సొంత అల్లుడి దగ్గర డబ్బును కొట్టేసిన అత్తను నిన్నే చూస్తున్నాను. నువ్వు మాత్రం తక్కువేంటే? అఖిల్ భాస్కర్లో నీ సొంత మేనలుళ్లే కదా. కానీ ఆ డబ్బు నేను కొట్టేలేదు కదా. అబద్ధం ఆడకు. నువ్వే కొట్టేశావని నాకు బాగా తెలుసు. మర్యాదగా నిజం ఒప్పుకొని ఆ డబ్బులు ఇవ్వు. కావాలంటే అందులో నీకు 5 లక్షలు ఇస్తాను. ఏంటి 50 లక్షలు? నాకు 5 లక్షలు ముష్టి వేస్తున్నావా? పోనీ 10 లక్షలు తీసుకొని నాకు 40 లక్షలు ఇవ్వు. నీకు 40 లక్షలు, నాకు 10. ఓకే ఓకే ఓకే, 50-50. నీకు 25, నాకు 25. చెరసగం పంచుకుందాం. వెళ్ళి డబ్బులు తీసురా. లేవు. నాకు కోపం తెప్పించుకో. ఏం చేస్తావు? నా గురించి నీకు తెలీదు. నా గురించి నీకు తెలుసా? ఏంటి పావని, సూర్యకాంతం ఛాయాదేవి తెగ గొడవ పడుతున్నారు? పోయినా ఆ 50 లక్షల గురించి అత్తయ్య. ఆ డబ్బుల గురించి అఖిల్ భాస్కర్ గొడవ పడలేదు గాని వీళ్ళెందుకు గొడవ పడుతున్నారు? ఆ డబ్బులు వీళ్ళిద్దరిలో ఒకరు కొట్టేశారని నాకు డౌట్గా ఉంది అత్తయ్య. అఖిల్ భాస్కర్లే పెద్ద దొంగలు అనుకున్నాను. వీళ్ళు కూడా దొంగలేనా? ఇక ఈ ఇల్లు బాగుపడినట్టే. వీళ్ళేంటి నన్ను దొంగలా చూస్తున్నారు? ఏంటదినా? ఏమైంది? ఆ మాట నేను అడగాలి. ఎందుకు వియ్యపురాలతో గొడవ పడుతున్నావు? తను వియ్యపురాలు కాదొదినా, మన ఇంటికి పట్టిన శని భాస్కర్ను అఖిల్ను సర్వనాశనం చేయడానికి వచ్చింది. నిన్నటి వరకు ఆవిడతో మీరు రాసుకుని పూసుకుని తిరిగారు కదా పిన్ని. అవునే, ఇకపై నేను తనతో కలవను. సరేగాని డబ్బు జాగ్రత్త పిన్ని. ఏ డబ్బు? ఇంట్లో ఉన్న డబ్బుదినా? ఇంట్లో ఏ డబ్బు ఉందదినా? అదే పిన్ని, బిజినెస్ కోసం ఆయన అఖిల్ కొంత డబ్బు తెచ్చి ఇంట్లోనే పెట్టారు కదా. రేపో ఎల్లుండో పొలాలు అమ్ముతారు, ఆ డబ్బు కూడా ఇంటికే వస్తుంది. నేను అత్తయ్య బయటికెళ్ళినా మీరు ఇంట్లోనే ఎప్పుడూ ఉంటారు కాబట్టి ఆ డబ్బు జాగ్రత్త. అసలే దొంగలెక్కువయ్యారు. అవును దినా, ఇంటి దొంగలైతే మరీను మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా. నేను డబ్బులు కొట్టేసినట్టు వీళ్ళకు కూడా డౌట్ వచ్చిందా ఏంటి? అందుకే ఇండైరెక్ట్ గా అంటున్నారు. అర్జెంటుగా ఆ డబ్బులను తీసి బయట ఎక్కడన్నా దాచిపెట్టాలి.
అందరూ ఒక్క నిమిషం ఆగండి, మీతో మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? మీ టర్మ్ గడువు దాటిపోయింది, ఎలక్షన్స్ జరిపించాలి. ఎలక్షన్స్ కావాలని ఎవరు అడిగారు ఇక్కడ? మేం అడుగుతున్నాం. మీ నలుగురు అడిగితే సరిపోతుందా? వర్కర్స్ అందరికీ ఇష్టం ఉండాలి కదా. ఏరా, మీలో ఎవరికైనా ఎలక్షన్స్ కావాలా? విన్నావుగా, ఇక్కడ ఎవరికి ఎలక్షన్స్ అవసరం లేదంట. నేనే లీడర్గా కంటిన్యూ అవ్వాలంట. ఇక వెళ్ళి భోంచేయండి. ఆగండి. ఎలక్షన్ కావాలో వద్దో చిట్టీలు వేసి డిసైడ్ చేద్దాం. వద్దని చెప్పారు కదా, మళ్ళీ చిట్టీలేంటి? మీకు భయపడి ఎవరు పైకి చెప్పట్లేదు. చిట్టీలైతే భయం లేకుండా రాస్తారు. పద్మ, అవి తీసుకునిరా. ఈ చిట్టీలో మీ నిర్ణయం రాసి ఈ బాక్స్లో వేయండి. చిట్టీలు నేను తీస్తాను. ఎలక్షన్స్ వద్దు. ఎలక్షన్స్ వద్దు. ఎలక్షన్స్ వద్దు. ఇది కూడా ఎలక్షన్స్ వద్దు. చాలా, ఇంకా చదవాలా? ఇంకెందుకన్నా, అన్ని చిట్టీలో ఒకటే ఉంటుంది. అన్నీ చదవండి. హ, మేడం గారికి ఆశ చావనట్టుంది. ఎలక్షన్స్ కావాలి. ఇది మేడం రాసినట్టుంది. ఎలక్షన్స్ కావాలి. ఏరా రవి, ఇది నువ్వు రాసావా? ఎలక్షన్స్ కావాలి. ఇది నీ వైఫ్ రాసినట్టుంది రవి. అయ్యా, ఇది మీరే రాసినట్టున్నారు. ఎలక్షన్స్ కావాలి. ఎలక్షన్స్ కావాలి.
ఇప్పుడేమంటారు లీడర్ గారు? మా నలుగురం మాత్రమే ఎలక్షన్స్ కావాలంటున్నామంటున్నారు. ఓ నలుగురు మాత్రమే ఎలక్షన్స్ వద్దు అంటున్నారు. మిగతా వాళ్ళందరికీ ఎలక్షన్స్ కావాలి. కొత్త నాయకుడు రావాలి. అందరు ఇక్కడ ఏం చేస్తున్నారు? యూనియన్ లీడర్గా ఈయన గడువు తీరిపోయింది. గడువు తీరినా మళ్ళీ ఇతనే యూనియన్ లీడరు, యునానిమస్ లీడరు. కాదు, ఈసారి మేం ఎలక్షన్స్కి వెళ్ళాలనుకుంటున్నాము. ఎలక్షన్గా? అవును, మా వర్కర్స్ అంతా ఎలక్షన్స్ కావాలి అంటున్నారు. హారిక మేడంతో చెప్పి ఎలక్షన్ డేట్ పంపిస్తాను. మీరు అందరూ వెళ్ళి భోజనం చేయండి. అన్నా ఏంటన్నా కథ అడ్డం తిరిగింది? నువ్వే లీడర్ అనుకుంటే మళ్ళీ ఎలక్షన్స్ అంటున్నారేంటన్నా? వర్కర్స్లో చేంజ్ వచ్చిందిరా. ఈసారి మనకి ఎదురు దెబ్బ తగిలేలా ఉంది. నిన్నెవడన్నా ఎదిరించేది? నేనా? అవునండి, మీరే ఎలక్షన్లో పోటీ చేయాలి. పోటీ చేయనని ముందే చెప్పాను కదండి. వర్కర్స్ అంతా మన వైపు ఉన్నారన్నా. ఖచ్చితంగా మీరు గెలుస్తారన్నా. గెలవడం ఓడిపోవడం గురించి కాదు రవి. మీరు యూనియన్ లీడర్ అయితే చాలా బాగుంటుంది బావగారు. లేదమ్మా, ఈ ఫ్యాక్టరీలో మేము పనిచేయడం ఇప్పటికే మా అన్నయ్యకి అక్కడికి ఇష్టం లేదు. ఇంకా నేను యూనియన్ లీడర్ అయితే ప్రతిరోజు ప్రతిసారి వాళ్ళకి నేను ఎదురు నిలబడాల్సి వస్తుంది. అనవసరంగా గొడవలు కూడా అవుతాయి. అందుకని ఒక అవినీతి పరుణ్ణి లీడర్గా కొనసాగిద్దాం అనుకుంటున్నారా? వాడు ఈ ఫ్యాక్టరీని ముంచాలనుకుంటున్నాడు. ఆ పని జరగనివ్వను వసు గారు. అందుకేగా మనం ఈ ఫ్యాక్టరీలో ఉన్నది. ఒక వర్కర్గా ఫైట్ చేయడం వేరు, ఒక లీడర్గా ఎదిరించడం వేరు కదన్నా. నాకు ఇష్టం లేదు. నన్ను బలవంతం చేయకండి. కట్టుకున్న భార్యకి కన్న పిల్లలకి సరైన న్యాయం చేయలేని వాడిని నేను. ఇంకా వర్కర్స్కి న్యాయం చేస్తాను. ఏం చేద్దామక్క, బావగారు ఒప్పుకునేలా లేరు. ఆయన ఏదో రకంగా ఒప్పించాలి పద్మ. ఆయనే రావాలి. అన్నయ్యని ఎలా ఒప్పించాలో మీరే ఆలోచించాలో దినా. అవునక్క, మీరు చెప్తేనే బావగారు ఒప్పుకుంటారు. ఆయన ఎలా ఒప్పించాలి? సార్, ఏంటి మేనేజర్? వర్కర్స్ ఎలక్షన్స్ పెట్టమంటున్నారు సార్. దేనికి ఎలక్షన్? ఇప్పుడున్న అతను లీడర్ టర్మ్ అయిపోయింది సార్. రూల్స్ ప్రకారం ఎలక్షన్స్ కల్పించాలి. కొత్త లీడర్ని ఎన్నుకోవాలి. ఇవన్నీ టైం వేస్ట్. పాత లీడర్ని కంటిన్యూ చేయమని చెప్పండి. వర్కర్స్ ఎలక్షన్స్ కావాలని అడుగుతున్నారు సార్. రూల్స్ ప్రకారం పాత లీడర్ని కంటిన్యూ చేయలేం. అది కాదు. నేను ఎలక్షన్స్ జరిపిద్దాం. అవసరం హారిక? దానివల్ల ఒకరోజు ప్రొడక్షన్ ఆగిపోతుంది. అవసరమే అఖిల్. ఇప్పుడున్న లీడర్ వల్ల మనకెలాంటి యూజ్ లేదు. పైగా అప్పుడప్పుడు మనకి ఎదురు తిరుగుతున్నారు కూడా. అదే మనకి అనుకూలమైన క్యాండిడేట్ ని ఎలక్షన్లో నిలబెట్టి యూనియన్ లీడర్ని చేసామనుకో, అప్పుడు వర్కర్స్ అంతా మన గుప్పెట్లో ఉంటారు. మనమేం చెప్తే అది వింటారు. సూపర్ థాట్ మేడం. బ్రిలియంట్ ఐడియా. మేడం గారు చెప్పినట్టు చేద్దాం సార్. ఓకే, మంచి క్యాండిడేట్ని మీరే సెలెక్ట్ చేయండి. వాడు ఖచ్చితంగా గెలవాలి. మన గుప్పిట్లోనే ఉండాలి. ఆ సంగతి నాకు వదిలేయండి సార్. కట్టప్ప లాంటి కట్టు బానిసని లీడర్ని చేద్దాం. అవును, ఎలక్షన్స్ కావాలని గట్టిగా అడిగింది ఎవరు? వసుంధర గారని అభిరామ్ వాళ్ళ వైఫ్ మేడం. అభిరామ్ని లీడర్గా నిలబెట్టాలనుకుంటున్నారేమో. వావ్, అది కదా గేమ్ అంటే.
వెంటనే ఎలక్షన్స్ అనౌన్స్ చేయండి. ఎలాగైనా అతన్ని ఓడించాలి. మన వాణ్ణి గెలిపించి అతన్ని తన వైఫ్ని ఈ ఫ్యాక్టరీలోంచి బయటికి పంపించేయాలి. ఎలక్షన్ ఆర్డర్ మీద సైన్ చేయండి సార్. ఎలక్షన్స్ ది బిగ్గెస్ట్ వార్ బిగిన్స్. అను, కీర్తి ఆడుకుంది చాలు, వచ్చి హోంవర్క్ చేయండి. మేము తర్వాత చేస్తాం. మమ్మీ డాడీ వచ్చాక హోంవర్క్ చేశారా అని అడుగుతారు. అడిగినప్పుడు చేస్తాంలే. అప్పుడు చేస్తే మమ్మీ కోపడుతుంది కీర్తి. ఇప్పుడే చేయండి. ఆడ కోపడితే మేము చూసుకుంటాంలే, నీకెందుకు? హాయ్ టెడ్డీ బేరు, ఒకసారి ఇవ్వవా? నేను ఇవ్వను. అమ్మో, ఈ బొమ్మ నాది. ఒకసారి ఆడుకుని ఇస్తాం, ఇవ్వు. నేను ఇవ్వను. ఇస్తావా ఇవ్వవా? ఇవ్వను. ఇవ్వు. నా బొమ్మ, నా బొమ్మ. నేను ఇవ్వను. ఇవ్వమన్నా. నేను ఇవ్వను. వదులు. అను, కీర్తి ఇచ్చేసేయండి. అలా చేయకండి, వాళ్ళది వాళ్ళకి ఇచ్చేసేయండి. నేను ఇవ్వను. నేను ఇవ్వను. అను, కీర్తి గొడవ చేయకండి, ఇచ్చేసేయండి. అయ్యో, ఏ పిల్లలు ఏం చేస్తున్నారు? చూడండి ఆంటీ, ఒకసారి ఆడుకుని ఇస్తామంటే మీ పాప టెడ్డీ బేర్ ఇవ్వట్లేదు. ఎందుకు ఇవ్వాలి మీకు? ఇది మాది. ఇలాంటి టెడ్డీ బేర్స్ మా ఇంట్లో చాలా ఉన్నాయి. బొమ్మలున్న ఇల్లేనా ఇది? ముఖం చూడు. ఈ ఇంట్లో కాదు, మాకు చాలా పెద్ద ఇల్లు ఉంది. ఆ ఇంట్లో బోల్డన్ని బొమ్మలు, టెడ్డీ బేర్లు కూడా ఉన్నాయి. అవునా? మరి ఇక్కడ ఎందుకున్నారు? వేలెడంత లేరు, ఎన్ని అబద్ధాలు చెప్తున్నారో. తిండికి గతి లేదు గాని పౌరుషానికి తక్కువ లేదు. ఎక్కువ మాట్లాడకండి ఆంటీ, మా చెల్లెళ్ళు నిజమే చెప్పారు. పిల్లికి ఎలక సాక్ష్యంలాగా నువ్వు వీళ్ళకి సపోర్టా? మీ అమ్మా నాన్న మీకు మంచి విద్యలు నేర్పించలేదా? మా మమ్మీ డాడీని ఏమనకండి. నిజంగానే మాకు పెద్ద ఇల్లుంది. ఆ ఇంట్లో చాలా టాయ్స్, టెడ్డీ బేర్స్ కూడా ఉన్నాయి. ఉంటే మా టెడ్డీ బేర్ ఎందుకు అడుగుతున్నారు? వెళ్ళి తెచ్చుకొని ఆడుకోండి. పదవే, ఇంకెప్పుడు ఇటువైపు రాకు. ఈ పిల్లలు అబద్ధాలు కోరలాగున్నారు, నిన్ను చెడగొట్టేస్తారు. పద. అను, కీర్తి అలా గొడవ పడి టెడ్డీ బేర్స్ తీసుకుంటున్నారు ఎందుకు? మాకు ఆ టెడ్డీ బేర్ కావాలి, దాంతో మేము ఆడుకోవాలి. ఆంటీ వెరీ బ్యాడ్, మనం చెప్పింది ఏది నమ్మలేదు. ఒక పని చేద్దాం కీర్తి, మనం మన ఇంటికి వెళ్ళి అక్కడున్న టాయ్స్, టెడ్డీ బేర్స్ అన్ని తెచ్చుకుందాం. సూపర్ ఐడియా అను. అప్పుడు మనం టెడ్డీ బేర్ ని ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. ఈ కిడ్డీ బ్యాంక్ లో దాచుకున్న డబ్బులతో చెల్లెలకి టెడ్డీ బేర్ కొని సర్ప్రైజ్ ఇవ్వాలి. బన్నీని తీసుకుని మన ఇంటికి వెళ్దామా? మళ్ళీ బన్నీ ఎందుకు, మనమే వెళ్దాం. మనం చిన్నపిల్లలం కదా, ఎలా వెళ్తాం? బన్నీ అన్నయ్య కూడా ఏం పెద్దవాడేం కాదు. బన్నీ అన్నయ్య తోడు మనకు అవసరం లేదు, మనమే వెళ్దాం. సరే, మమ్మీ డాడీ వచ్చేలోపు మనం వెళ్ళొద్దాం. అను, కీర్తి ఎక్కడికి బయలుదేరారు? ఆ ఇంటికి. ఎక్కడికి వెళ్ళట్లేదు డాడీ, ఆడుకుంటున్నాం. హోంవర్క్ చేశారా? లేదు, ఇప్పుడు చేస్తాం. అవును, బన్నీ ఏడి? బన్నీ,
చెల్లెళ్ళు బయట ఆడుకుంటుంటే నువ్వు ఇంట్లో ఏం చేస్తున్నావు? అవును, ఎక్కడికో బయలుదేరినట్టున్నావు. ఎక్కడికి లేదు మమ్మీ, ఇక్కడే హోంవర్క్ చేసుకుంటున్నాను. అన్నయ్య హోంవర్క్ చేసుకుంటుంటే మీ ఇద్దరు ఆడుకుంటున్నారా? ఫస్ట్ హోంవర్క్, ఆ తర్వాతే ఆటలు. ఓకేనా? ఓకే డాడీ. ఇప్పుడు మమ్మీ డాడీ వచ్చేసారు. షాప్కి వెళ్ళి టెడ్డీ బేర్ కొనడం కష్టం. రేపు కొంటాను. రండి, స్నాక్స్ పెడతాను. మనం మా ఇంటికి వెళ్ళి టెడ్డీ బేర్స్ తెచ్చుకుందామని మమ్మీ డాడీతో చెప్పకుండా ఎందుకు ఆపేవను? వాళ్ళతో చెప్పకుండా మనం మా ఇంటికి వెళ్ళాలి.